అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గట్టిగా వెళ్తూ ఉంది, అది వైరల్ అవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని కూడా చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని. ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా చేదరిస్తూ ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చెప్పదలుచుకోలేదు, బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను. విపిఆర్ గారు బోరుబావిలో పడ్డారు, బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డి చేశారు. ఏదో ఒకరోజు విపిఆర్ గారిని ప్రశాంత్ రెడ్డి గారే స్వయంగా చంపేస్తారు. అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా. నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి, అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలు ఇచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు, ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భార్యాభర్తలిద్దరు కూడా బయటికి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ. నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం. రెండోది, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే. అది ఒక అక్కసం. రెండోది, ఇద్దరు నిలబడిన తర్వాత పాత నెల్లూరు జిల్లా అయినా కొత్త నెల్లూరు జిల్లా అయినా అందరూ కూడా విపిఆర్ లాంటి గొప్ప వ్యక్తి, ఫౌండేషన్ పెట్టినటువంటి విపిఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు టీడీపీలోకి వచ్చారని ఒక్కొక్కరు మెల్లగా అర్థం చేసుకొని చేరికలు జరగడం కూడా, చీలికలు అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇద్దరూ నిలబడిన తర్వాత కోవూరులో 54,583 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంటే 2,45,902 ఓట్లతో ఎంపీ విపిఆర్ గారు గెలవడం జరిగింది. ఇది ఒక దెబ్బ. చేరేటప్పుడు ఒక చరిత్ర అయితే, గెలవడంలో ఒక చరిత్ర అయితే, వీళ్ళు గెలిచిన తర్వాత చేస్తున్న పనులు పరిస్థితులు ఎవరికీ మింగుడు పడ్డవలే. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు అయితే అక్కడ 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని కాలువల పూడికలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, స్వతహాగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదరణగా నిలబడుతున్నారు. ప్రత్యేకంగా 18 వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులతో మంజూరు చేసి కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే 24/7 365 డేస్ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటారు, ప్రజలతో ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యే అయితే కోవూరు ప్రసన్న కుమార్ ఇట్లాగా నా దగ్గరికి ఎవరో రావద్దు, నేను గెలిచేశాను అనే పరిస్థితులు కాకుండా ఆవిడ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాదరణ పొందుతూ ప్రజల చేత అత్యున్నత స్థాయి గుండెల్లో ఉంది కాబట్టి అది మింగుడు పడట్లేదు. రెండోది, ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చేకూరుకుంటాయి. ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అలాంటి రాష్ట్ర రాజకీయాల్లోని నెల్లూరు రాజకీయాలు చరిత్ర సృష్టించే అన్న సంగతి వాళ్ళు మింగుడు పడకపోవడం కూడా దీని ప్రత్యేకమైన విషయం. ఎంపీగా గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వ్యాపారాల నిమిత్తమో ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎక్కడ ఉండట్లేదు. ఎప్పుడు నెల్లూరులోనే ఉంటూ ఆయన స్థాయిని, స్థానాన్ని, హోదాని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అక్కసు
ఇదేంది ఇది, జనాలు ఈ విధంగా ఎగిసిపడుతున్నారు, ప్రశాంత్ రెడ్డి గారి కోసం ఈ విధంగా గొప్పలు చెప్తున్నారు, ఆవిడ ఇంత గొప్ప పనులు చేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆయన అనుకోవడం, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు చేసేటువంటి పనుల దృష్ట్యా కావచ్చు, మిగతాది కూడా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1వ తారీఖు వచ్చిందంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ ఒక నాయకురాల్లా కాకుండా సేవకురాల్లా 4,000 రూపాయలు పింఛను గడప గడపకి దగ్గరుండి వర్గం చేత, నాయకుల చేత, కార్యకర్తల చేత అందించడం కూడా జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకోలేని ఈ మధ్యకాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రెస్ మీట్ జరిగినప్పుడు అపోజిషన్లో ఉండే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేలెత్తి చూపించడం అనేది కామన్. భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు, అది వాక్కు. అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక తట్ట మట్టి కూడా వేయలేదు, అదేవిధంగా అవినీతిలో పిహెచ్డీ చేశాడు అనింది. దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాలి? నేను అవినీతి చేయలేదు, నేను పిహెచ్డీ చేయలేదు, నేను ఈ రోడ్లు వేయించాను, నేను ఈ బడి కట్టించాను, నేను ఎంత కష్టపడ్డాను, మీరు మాట్లాడుతుంది తప్పు, నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసం కొంచెం అటాక్ చేస్తారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైవిధ్యంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాతి దారుణమైనటువంటి అది అసభ్య పదజాలాలతో మాట్లాడడం జరిగింది. అంటే 2024 ఎలక్షన్స్ ముందు కూడా నేను ఒక కమిడియన్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టుకొని నా పని ఏదో నాది, నాలాంటి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్లో గెలవాలంటే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ అసాసినేషన్. ఆడవాళ్ళని అసభ్యంగా పదజాలాలతో మాట్లాడడం, వాళ్ళకి వీళ్ళకి లింకులు కట్టడం, అదేవిధంగా ఆధారం లేని, నిరూపణ లేనటువంటి ఆరోపణలు చేసేది వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నటువంటి జగమెరిగిన సత్యం. అలా అంటే ఒక ఆడమనిషి గురించి అంటే ఆ జనాలందరూ ఆవిడ అలాంటిదా అని అనుకొని ఓట్లు వేయరు అనుకుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి కుటుంబం కూడా జీవితంలో లొసుగులు ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి కుటుంబాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. ఎవరు కుటుంబాల్లోకి ఎవరు దూరక్కర్లేదు, వాళ్ళు ఏదైనా చెప్తే మనం వినడం తప్ప అలాంటిది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అలా వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తామనేటువంటి ఒక ప్రచారం వాళ్ళది మొదటి నుంచి సాగుతూ ఉంది. గెలవకు అంటే ఎలక్షన్స్ ముందు ఇదే చేశారు, ఓడిపోయారు. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి గారిని, విపిఆర్ గారిని వాళ్ళు చేసేటువంటి తప్పుని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు, వాళ్ళ అభివృద్ధి వైపు, ప్రగతి వైపు పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి కుటుంబాల లోపలికి వెళ్ళి పడిపోదాం అంటే చట్టబద్ధంగా అవినీతి చేసేవన్నప్పుడు రాజకీయాలుగా మాట్లాడాలి, కానీ కుటుంబాల జోలికి వెళ్ళి లోతుగా మాట్లాడడం అనేది ఈరోజు తెలుగు 2 రాష్ట్రాలే కాదు, బయట రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా చేదరిస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. అంటే మనం అందరం ఒకటి ఆలోచించాలి. దీనికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఒక సభ జరుగుతున్నట్టుంది. దానికి అనిల్ కుమార్ యాదవ్ కాలు మీద కాలు వేసుకొని ఇతను మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు, కింద వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. అంటే అనిల్ కుమార్ యాదవ్కి అతనికి ఒక స్క్రిప్ట్ వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ గెలిచి 13 నెలలు అవుతుంటే 2 సార్లు కూడా సరిగ్గా ప్రెస్ మీట్ పెట్టలా. ఏదో మైనింగ్ గురించి, క్వాచ్ గురించి మాట్లాడాడు, ఆధారం లేకుండా వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇటు పోయి చెన్నైలో వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటాడు. అంటే వ్యక్తిగత హరణం చేయడం అనేది చాలా తప్పు 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 తప్పు. ఈరోజు మనం ఇంకొక విషయం మాట్లాడాలి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ దంపతులు 170 వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ఉచితంగా. విపిఆర్ స్కూల్ ద్వారా, కార్పొరేషన్ స్కూల్ ద్వారా ఉచితంగా పిల్లలను చదివిపిస్తున్నారు. అదేవిధంగా విపిఆర్ వైద్యం ద్వారా ఫ్రీగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు. విపిఆర్ నేత్ర ద్వారా కంటి చికిత్స, విపిఆర్ వికాస్ ద్వారా స్పోర్ట్స్ కిట్లు, విపిఆర్ ఇప్పుడు ట్రైసైకిల్స్ కూడా ఇచ్చారు. నాకు ఒకటి మాట్లాడుతున్న కౌరు ప్రసన్న కుమార్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏంటంటే ఆవిడ నిజంగా డబ్బుల కోసమే ఆయన చేసుకొని ఉంటే, డబ్బుల కోసమే ఆశించి వచ్చుంటే, నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు దాదాపు 500 కోట్ల రూపాయలని ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారా లేదా? 500 కోట్ల రూపాయలని ఈరోజు ఇక్కడ లక్ష దీపోత్సవం జరగాలన్నా, క్రిస్మస్ జరగాలన్నా, రొట్టెల పండుగ జరగాలన్నా, ఏ దైవ కార్యం జరగాలన్నా
ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదటి స్పందించేది వారు. మరి 500 కోట్ల రూపాయలు వాళ్ళ కాంబినేషన్లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏమండి మనకు వద్దండి, మనకెందుకు ఇవన్నీ అని ఆయన వెనక్కి లాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆవిడే తీసుకోవచ్చు కదా. మరి ప్రతి కార్యంలో కూడా ముందుండి వాళ్ళిద్దరూ ఎందుకు నడిపిస్తున్నారు? వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకు? ఈరోజు భార్య